అయితే ఈ డిబేట్స్, మతపరమైన డిబేట్స్ ఏవైతే ఉన్నాయో మన పాస్టర్స్, అటువైపు హైందవ పెద్దలు, ఈ డిబేట్స్ ఆగిపోవాలని గతంలో నేను వ్యాఖ్యలు చేశాను, దాని మీద పోరాడుతున్నాను. డిబేట్స్ ఆగిపోతే మంచిదంటారా, కొనసాగితే మంచిదంటారా? డాడీ నేను ఒకటే నమ్ముతా డాడీ, సార్ డిబేట్స్తో మనకేం పని డాడీ? డిబేట్స్ వల్ల ఆత్మల రక్షణలోకి వస్తాయా? నెంబర్ 1 రావు. డిబేట్స్ వల్ల క్రైస్తవులకు ఎంత నష్టం జరుగుతుంది తెలుసా? చాలా. వాళ్లకు లాభం చేకూరుతుంది, మనకు నష్టం చేకూరుతుంది. ఎందుకనండి? మనకేం పని అండి రాముల వారితో, సీతమ్మ గారితో మనకేం పని? వాళ్ళ దేవుళ్ళ గురించి మనకెందుకు? నీ దేవుడు నీ జీవితంలో చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు అన్నీ చెప్పుకో. నీ దేవుని గొప్పతనం గురించి నువ్వు ఎంతైనా చెప్పుకో. ఆ అన్యుల దేవుళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళ గురించి అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడితే చిన్న బిట్టు కట్ చేస్తున్నారు. ఇగో చూడు ఫలాని పాస్టర్ హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు. ఆ బిట్టు ప్రతి పల్లెన వెళ్ళిపోయి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పరిచర్య చేస్తున్న సేవకులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. రేయ్ మా దేవుళ్ళని అంటారా మీరు? అంటే చిన్న చిన్న చర్చి పాస్టర్స్కి చాలా బాధ కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. చర్చీల మీదకి దాడులు, పాస్టర్లను కొట్టడాలు, నిన్న చూస్తే ఇల్లందులో బైబుల్స్ తగలబెట్టడాలు, ఇవన్నీ కూడా మన వాళ్ళే వాళ్ళని చెట్టుని యూరియా పోసి లేపినట్టుగా ఈ మాటలతో లేపడం చాలా వరస్ట్ డాడీ. ఇదంతా ఈ డిబేట్ అంతా నష్టము. అంటే డిబేట్ల వల్లనే క్రైస్తవత్వం మీద దాడులు పెరుగుతున్నాయి. నా 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 నేను చూసిన దాంట్లో నేను చెప్తున్నాను డాడీ మీకు, డిబేట్లు తక్షణమే ఆగిపోవాలి డాడీ. పరిచర్య నీకు ఉంచుకొని నీకు డిబేట్లతో ఏం పని? ఎంత నష్టం జరుగుతుంది డాడీ. అయితే క్రైస్తవులు రాజకీయంలోకి రావాలి, అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళాలి అని ఒక వర్గం సేవకులు మాట్లాడుతున్నారు. దానికి మీరు అవసరం అంటారా, అవసరం లేదంటారా? మీ అభిప్రాయం ఏంటి? క్రైస్తవులు రాజకీయంలో ఉంటే మంచిదే కదా డాడీ. ఇప్పుడు రాజకీయంలో ఉంటే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హరిహర కళాభవన్లో మనకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. హరిహర కళాభవన్లో అమ్మతేజ గారు మీటింగ్ పెడితే హరిహర కళాభవన్ మొత్తం నిండిపోయేది. సో ఈరోజు మాకు హరిహర కళాభవన్ అవకాశం లేదు. ఎందుకనంటే క్రైస్తవులకు మేము హరిహర కళాభవన్ ఇయ్యము అని చెప్పేసి. అదే మన ఎమ్మెల్యే అక్కడ కనుక ఉంటే మనకు అవకాశం ఉంటుంది కదా. మన క్రైస్తవులు ఎమ్మెల్యేలుగా లెగిస్తే చాలా మంచిది, ఇంకా మంచిది కదా. సో థ్యాంక్ యూ. చాలా విషయాలకి మీరు ఓపికగా, సహనంతో మీ అనుభవాల నుంచి చాలా విషయాలు చెప్పారు. క్రైస్తవ సమాజం అంతటికి మీ ఆధ్యాత్మిక అనుభవంలోంచి ఈ విషయాలు నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. చివరిగా మీ మాటలతో సమాజం, క్రైస్తవ సమాజం అంతటిని కానీ యవనస్తులు ఎవరైతే సేవకు రావాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఉద్దేశించి క్లుప్తంగా ఏదైనా చెప్పగలరా? క్రైస్తవ సమాజానికి ఒక మంచి మాట బలపరిచే మాట అయితే. అందరికీ ప్రైజ్లాడండి. సో మన క్రైస్తవులు ఒక కుటుంబం లాగా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవులపై దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. సో మనమందరము ఒక కుటుంబం లాగా, అన్నదమ్ములంలాగా, అక్క చెల్లెలంలాగా కలిసిమెలిసి ఉండవలసినటువంటి సమయం వచ్చేసింది. ఎంతసేపటికి ఆ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా మనమే కొట్టుకుంటూ మరి ముందుకెళ్తే దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళలేము. కనుక ప్రతి ఒక్కరము కూడా ఐక్యతగా ఉండి దేవుని పరిచర్యను మరి ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు అనేక మంది సేవకులను చంపొచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో నుంచి ఒక్కొక్క బిడ్డను కనుక పరిచర్యకిస్తే, 2 బిడ్డలు ఉన్నారనుకోండి, మీకు ఒక్క బిడ్డని కనుక పరిచర్యకిస్తే ఈ ప్రపంచాన్ని గడగడలాడించే గొప్ప గొప్ప దైవ సేవకులు భారతదేశం నుంచి, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మరి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆనాడు మిషనరీసు మరి వేరే దేశం నుంచి మన భారతదేశానికి వచ్చారేమో, కానీ ఈరోజు ప్రతి తల్లి కనుక అలా ముందు అడుగు వేయగలిగితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే సేవకులు వేరే దేశానికి మిషనరీస్గా వెళ్ళే కృపను దేవుడు రిలీజ్ చేస్తాడు. కనుక పరిచర్య పట్ల భారం కలిగి ఉండండి. మీ సేవకులను మీరు
గౌరవించండి, మందిరాలలో పరిచర్య చేయండి, సేవకులకు అండగా నిలబడండి, నమ్మకంగా నిలబడండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. కనుక మీరు నమ్మకంగా ఉండండి, దైవ దీవెనలు పొందుకోండి, మీ చర్చిలలో పరిచర్యలు చేయండి. తద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలు మీ సొంతం చేసుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీరు మా పరిచర్య కోసం, మేము రన్ చేస్తున్న అనాథ శరణాలయం కొరకు, మా ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అదేవిధంగా మా బ్రదర్ రన్ చేస్తున్న సిఫిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడుతున్నాడు. సో ఆ పరిచర్యను, ఈ ఛానల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, అడగగానే మీ టైం మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మీరు మాకు టైం ఇచ్చినందుకు. సో చూశారు కదా, చాలా విలువైన మాటలు, అనుభవంతో కూడినటువంటి మాటలు, అభిషేకంతో కూడినటువంటి మాటలు పాస్టర్ అమ్మతేజ గారి ద్వారా మనం ఇప్పటి వరకు విన్నాము. నేను దయచేసి ఒకటే అడుగుతున్నాను, చెప్తున్నాను అందరికీ కూడా, దూరం నుంచి చూసి అపార్థం చేసుకోవడం గొప్ప కాదు. ఈరోజు నేను దగ్గరికి వచ్చాను, అమ్మతేజ గారి క్యాంపస్కి వచ్చాను, వాళ్ళ చర్చ్, ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్, వారి ఇల్లు అన్నీ చూసిన తర్వాత నా అభిప్రాయం ఆయన మీద మారిపోయింది. సో మీరు కూడా రండి, ఆయన క్యాంపస్ని చూడండి, మీకు వీలైతే వీరిని ప్రోత్సహించండి, సహకరించండి, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఇక మీదట విమర్శలు ఆపండి. ఈయనలో నేను చూసింది ఏంటంటే చాలా ప్రార్థనా జీవితం నేను చూశాను, మోకాళ్ళ అనుభవాన్ని నేను చూశాను. 40 రోజులు గదిలో ఉపవాసం ఉండటం అంటే సాదాసీదా విషయం కాదు, అది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు, విమర్శించడం ఆపేసి అమ్మతేజ గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఆయన చేస్తున్నటువంటి ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్ సేవా కార్యక్రమాల కొరకు, ఆయన సంఘాల కొరకు, ఆయన పరిచయ కొరకు, ఆయన ప్రయాణాల కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. సో మరొక గెస్ట్తో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.